ఒక్కటే నిమిషం. ఎందుకంటే ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర చూడమ్మా, ఒక్కసారి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను చూడు, రాణి రుద్రమదేవి యొక్క చరిత్రను చూడు, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను చూడు. ఎవరికి నువ్వు యుద్ధ నీతులు నేర్పుతున్నది, రాజనీతి నేర్పుతున్నది? ఖబర్దార్, నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో, నీ సంస్కృతి నువ్వు గౌరవించుకో, నీ ఇంట్లో నువ్వు బ్రతుకో, నీ వరకు నువ్వు గొప్పోడివిగా. మా జోలికి వస్తానని చూస్తే, మా పాలిట నీ ధర్మాన్ని పులుమాలని చూస్తే, ఆనాడు యుద్ధం పట్టింది రాజులైతే ఈనాడు యుద్ధంలో కత్తి పట్టడానికి ప్రతి సాధువు సైతం ముందుంటాడు. కాలం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. మాకు అర్థమైపోయింది స్వామీజీలకు అందరికీ. పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు, నేను కూడా అయోధ్యకు వెళ్ళాను, శివస్వామీజీ కూడా వచ్చారు. అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంత పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో. భారతదేశ నలుమూలల నుంచి సంఘం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరం వెళ్ళాం. ప్రతి సాధువు మేము సంకల్పం తీసుకున్నాం, సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి, శస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడమని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి, సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా, ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా, ఏ ప్రకోపము జరిగినా మీ పక్షాన వాదించడానికి, మీ పక్షాన నిలబడి పోరాడడానికి పరాశ్రీ స్వామి ఎప్పుడు ముందుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఇంకొక అజ్ఞానపూరితమైనటువంటి విషయం ఏంటో తెలుసా? నేను చాలామందికి చెప్తున్నాను, ఎందుకో మన వాళ్ళకు రోసం రావట్లేదు. సరే, ఈ వేదిక మూలకం కూడా చెప్తున్నాను. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. లెక్కకే అందనటువంటి అనంతమైనటువంటి సాధు సంతు కుటుంబం ఉన్నది. ఎందులో యోగులు, ఋషులు, సిద్ధులు, తాపసులు అనేకులు మనకు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తితో పొద్దున్నే లేచి ఒక సాధువు ముఖం చూసిన అష్టైశ్వర్య కళలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షణకాలం మాత్రంలోనే తుడుచుకు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తథ్యం. అటువంటి యోగులు, సిద్ధపురుషులు, ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు నిత్యం అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో, ఆచంద్రార్కమైనటువంటి యోగ బలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులున్నారు మన ధర్మంలో. కానీ ఏమి గతిలేనోళ్ళాక, అసలు ఏమీ గతిలేనోళ్ళాక, మొక్కనింకే దేవుళ్ళు లేరు, చెప్పనింకే గురువులు లేరు, దిక్కు దీవం లేనోళ్ళలాక, బిచ్చగాళ్ళలాక, అడుక్కు తినే బిచ్చగాళ్ళలాక, ఏ విఘ్నత లేని బిచ్చగాళ్ళలాక వెళ్ళి పరమతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒత్తత పలుకుతూ వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి పిండాకూడు పెట్టి ఆ పిండాకూడు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని హాయిగా భుజిస్తున్నారు. చూడండి, ఎవరన్నా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసుకొని ఇంట్లోకి రారా అంటారు. దాంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, శాస్త్రీయ మూలకాలు ఉన్నాయి, విజ్ఞాన మూలకాలు ఉన్నాయి. దాంట్లో ఆంతర్యం చాలా ఉన్నది. కానీ మీరు చేస్తున్నదేమిటి? సరే, మా నమ్మకాలు మా గురుదేవా మేము పోతామంటావు. నీ నమ్మకం తగలేయ. సనాతన ధర్మంలో నీకు తక్కువైంది ఏమిటి? సనాతన ధర్మంలో నీకు లేనిదేమిటి? ఇక్కడ నీకు ఏమి కొరత ఉందని పోతున్నావు? మా ఆర్థికమైన బలహీనతలు, మాకు పనులు జరగట్లేదు, మాకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారా? సరే, మీకు దర్గాల దగ్గరికి వెళ్తే మంచిగా అయింది, ఆ దర్గాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే బాగా అయింది, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తే బాగా అయింది, చర్చిల దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ పూసుకుంటే బాగా అయిందంటే సరే, నేను నమ్ముతా. మరి చర్చిల దగ్గరకు, దర్గాల దగ్గరికి వెళ్ళి మీకే మంచిగా అవుతుందా? వాళ్ళకు మంచిగా కాదా? వాళ్ళకు మంచిగా అయితే ఓవైసీ హాస్పిటల్ ఎందుకు చెప్పండి? ఏ హాస్పిటల్ దగ్గర కూడా ఏ ఒక్క మహమ్మదీయుడు రాకూడదు, ఏ హాస్పిటల్ దగ్గరికి ఏ ఒక్క క్రైస్తవుడు రాకూడదు. చూడండి, జన్మను అనుసరించి మన కర్మలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు సమస్యలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు పాపాలు వస్తాయి, శాపాలు వస్తాయి, మనకు పనులు అవుతాయి. కావు, మన సమస్యలకు బానిసలమై భగవంతుని రోడ్డు యందు, భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు, భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు. ఇప్పుడు హిందువులు మొత్తం చేస్తున్నది అదే. ఇటువంటి పారాయణలు మనం లక్ష్య చేసుకుందాం.
ఇటువంటి మహాయజ్ఞములు కోటి చేసుకుందాం, కానీ మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోగా, మన ధర్మాన్ని మనం ఆచరించుకోకపోగా, పరధర్మాలను మనం సపోర్ట్ చేస్తూ, మన ధర్మానికి కన్నం పెడుతూ, ఇటువంటి మనం ఎన్ని చేసుకున్నా ఏం లాభం? అవసరం లేదు. గతంలో మన పెద్దలు చేశారు, తెలివక చేశారు, బలహీనతతో చేశారు, భయంతో చేశారు మన వాళ్ళు. దర్గాలకు కందులు చేయడం లోపల 3 కోణాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళడం లోపల 3 కోణాలు ఉన్నాయి. భయం, బలహీనత, తెలియనితనం 3 ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నా దర్గాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, చర్చిల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఫస్ట్ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. నేను అక్కడ వెళ్ళడం ద్వారా నాకేమన్నా మంచి జరిగిందా? ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే జరిగి ఉండుకోకో, జరిగి ఉండుగాక, రేపటి నా యొక్క తరాలకు, నా మనమంగులకు, మునిమన్మంగులకు పట్టే గతి ఏంటో అదొక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని తర్వాతకు వెళ్ళండి. అప్పుడు మీరు పూజించే పూజలకు, మీరు కొలిసే దేవుళ్ళకు ఒక విలువ. దయచేసి ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మరీ విడ్డూరకరమైనటువంటి అంశం ఏంటో తెలుసా? చిత్ర పరిశ్రమ కూడా హిందూ ధర్మం మీద బాగా దాడి చేస్తుంది. సినీ పరిశ్రమకు, చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఒక హెచ్చరిక. సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులను, సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవీ దేవతలను అసభ్యకరంగా గనక మీరు చిత్రీకరణ చేసి సినిమాలు గనక తీస్తే మొత్తం చిత్ర పరిశ్రమకు మొత్తం మాకు తెలిసిన సమాధానాలు మేము చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది. ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా తీశారో తెలుసా సినిమాని? దీనికి కారణం ఏంటి? తులసి వనంలో గాంజాయి మొక్కను మొలవనిస్తే రేపు తులసి మొక్క కనబడకుండానే పోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఎప్పుడైతే వాడెవడో మనం గుర్తించక, వాని మనస్తత్వం ఏంటో మనకు తెలియక మనం ప్రోత్సహించామో, ఈనాడు వాడొచ్చి మనకు గోరీ కట్టడానికి నిలిచున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ తప్పు మనం చేయకూడదు. చేయకూడదంటే ఒక విషయం, ఈరోజు ఈ హనుమాన్ చాలీస వేదికగా మీరందరూ ప్రమాణం చేయాలి. సత్య సనాతన బంధువులైతే, ఆ జన్మాంత బ్రహ్మచారినైనటువంటి పరాశ్రీ స్వామి శిష్యులైతే, శ్రీమాన్ హనుమాన్ మహావీరు యొక్క భక్తులైతే ఈరోజు ఒక సంకల్పం చేయలే. అందరు చెప్పండి, నేను బ్రతికున్నంత వరకు నా ధర్మంలో ఉన్న దేవీ దేవతలను, సాధువులను, గురువులను పూజిస్తాను, గౌరవిస్తాను, అనుసరిస్తాను. వేరే దేవీ దేవతలను నేను గౌరవిస్తా, పూజించను, ఆ ప్రదేశాలకు వెళ్ళను. మాకేమన్నా చేతబడులు జరిగినా, మా మీదేమన్నా ప్రయోగాలు జరిగినా, మా గురువులతో పోయి తాయితలు కట్టిపించుకుంటాం.